కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని తగిన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని, లేకుంటే ఎన్ని తెలివితేటలున్నా ప్రయోజనం లేదని తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు, డెన్మార్క్ తెలుగు సంఘం మన సంస్కృతి వ్యవస్థాపకులు అమర్నాథ్ పొట్లూరి చెప్పారు. తెనాలి బుర్రిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో వివేకా విద్యా సంస్థల పూర్వపు విద్యార్థి అమర్నాథ్ పొట్లూరి శిరీష దంపతులను సత్కరించారు. ఇదే వేదికపై ప్రముఖ చరిత్ర పరిశోధకులు, రచయిత సయ్యద్ నజీర్ అహ్మద్ పై పాత్రికేయుడు బిఎల్ నారాయణ రూపొందించిన టార్చ్ బేరర్ సయ్యద్ నజీర్ అహ్మద్ పుస్తకాన్ని అమర్నాథ్ పొట్లూరి ఆవిష్కరించారు. ఈ సభకు వివేకా విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. అమర్నాథ్ మాట్లాడుతూ వివేకా విద్యా సంస్థలతో తనకు గల అనుబంధాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. ఉన్నత అవకాశాల కోసం ఇంగ్లీషు భాషలో నైపుణ్యాన్ని పెంచుకోవాలని చెబుతూ మన జీవన విధానం కోసం మాతృభాష తెలుగును కొనసాగించాలని స్పష్టం చేశారు. చరిత్రకారుడు సయ్యద్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ తెలుగు గడ్డపై జీవించే అందరూ తెలుగు ప్రజలేనని, కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా జీవించాలని చెప్పారు. సభాధ్యక్షుడు రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ అమర్నాథ్ స్ఫూర్తితో విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఋషికేశ్లోని దయానంద ఆశ్రమం స్వామి భాస్కరానంద సరస్వతి ఆశీస్సులు అందజేశారు. వివేకా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు, శివకుమార్, మురళి, ఠాగూర్, రాంబాబు పర్యవేక్షించారు. అద్భుతంగా ముందుకెళ్తున్నారు. ఇది మనం గమనించాలి. చిన్న వయసు నుంచే మనకి అలవాటు చేస్తారు, ఎల్కేజీ అలవాటు చేస్తారు చదువు పట్ల శ్రద్ధ. దానికోసం పరితపిస్తారు. మనం ట్యూషన్స్ పెడతారు, రకరకాల సబ్జెక్ట్స్ పెడతారు, లాంగ్వేజ్ మొత్తం 3 లాంగ్వేజ్ పెట్టేస్తారు, 4 లాంగ్వేజ్ 3 పెట్టేస్తారు. ఇలా అన్ని రకాలుగా సబ్జెక్ట్స్ అన్ని పరిచయం చేస్తారు చిన్న వయసులోనే. ఎందుకంటే చిన్నప్పుడు మన అనేవి ఎంటీ మైండ్స్ వైట్ పేపర్ లాగా ఉంటుంది. మీరు ఏ చదివితే అది బాగా జ్ఞాపకం ఉంటుంది. అంత కెపాసిటీ చిన్న వయసులో ఉంటుంది. వయసు పెరిగే కొద్దికి ఈ పవర్, గ్రాస్పింగ్ పవర్, ఎస్టిమేటింగ్ పవర్ తగ్గిపోద్ది. ఇది మనకు తెలుసు. మన భారతదేశంలో గొప్పతనం అదే. సైకాలజీ చదువుతాడు మనవాడు, దాన్ని బట్టే ఎడ్యుకేషన్ ఉంటుంది. అక్కడ చిన్నపిల్లలప్పుడు కనుక ఏదైతే బాగా చదివిస్తామో అది పర్మనెంట్ నాలెడ్జ్ అయి కూర్చుంటుంది. అందువలనే మన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇలా అమర్నాథ్ గారు లాగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్. డోంట్ ఫర్గెట్ ఇట్. మీ తెలివితేటలని మీ మార్కులతోటి ఎప్పుడు కంపేర్ చేసుకోకండి. మీరు మార్కులు తక్కువ వచ్చినా బాధపడద్దు. ఎక్కువ రావడానికి ఏం చేయాలి, మనం ఎంత కష్టపడాలి, మనం ఎక్కడ మనకు వీక్నెస్ ఉంది, ఫస్ట్ మనం దేంట్లో మన వీక్నెస్ ఏంటో తెలుసుకుంటే ఆ వీక్నెస్ని జయించడానికి మీకు ఒక మార్గం దొరుకుతుంది. మీ వీక్నెస్ ఏంటో మీకు తెలియకపోతే, మీ తప్పు ఏంటో మీకు తెలియకపోతే మీరు నేర్చుకునే ఛాన్సే లేదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి తెలుసుకుంటే
స్ట్రెంగ్స్ తోటి ఏం చేయొచ్చో అర్థమవుతుంది, వీక్నెస్ని ఎలా పోగొట్టుకోవాలో తెలుస్తుంది. నేను జీవితంలో అది అనుసరించానండి. ఇప్పటికీ నాలో ఉన్న వీక్నెస్లు నాకు తెలుసు, అది ధైర్యంగా చెప్తుంటాను, వాటిని ఓవర్కమ్ అవడానికి ప్రయత్నం ఇప్పటికీ నిరంతరం చేస్తూనే ఉంటాను. సో అది అలవాటు చేసుకోండి దయచేసి, అంతే. అండ్ ఇంకొకటి కమ్యూనికేషన్. ఇక్కడ నేను ఎందుకు వచ్చానో సార్ చెప్పారు తెలుగు భాష గురించి అని. చాలామంది తెలుగు భాష దేనికి మనం కూడబెడుతుందా, ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఇంగ్లీష్ నేర్చుకుంటేనే మనం బాగా పైకి వస్తామంటారు. కరెక్ట్. చాలామంది వక్తలు చెప్పే ఉంటారు ఇంగ్లీష్ భాష కంపల్సరీ నేర్చుకోవాల్సిందే, అది ఉంటేనే ఫ్యూచర్. అలా అని తెలుగు భాష నేర్చుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు కమ్మా. మన భాష మన సంస్కృతితోటి ముడిపడి ఉంటుంది. నీకు అమ్మ భాష వస్తేనే మనం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. మన 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 ప్రతిదీ, మన భాష, మన సంస్కృతి ఇవి విడదీయలేనివి అనమాట, ఒకదానికొకటి లింక్ కలిసి ఉన్నవేనమాట. సో దయచేసి తెలుగుని నిర్లక్ష్యం చేయకండి. చదవడం, రాయడం అన్నీ నేర్చుకోండి. ఇంగ్లీష్లో ఎక్స్పర్టీస్ పెంచుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేకపోతే మీకు ఫ్యూచర్ ఉండదు. అది మీకు మీ ఫ్యూచర్కి లాంగ్వేజ్ అవసరం. మీ జీవన విధానానికి మీ మాతృభాష అవసరం. గుర్తుపెట్టుకోండి. మాతృభాష అని ఎందుకంటాం తెలుసు కదా. అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీరు మొట్టమొదట వినే భాష అమ్మ మాట. అమ్మ నోట్లోంచి వచ్చిన పలుకు ఏది ఉందో దానినే మాతృభాష అంటారు. మీరు మాతృభాషను మర్చిపోయారంటే అమ్మను మర్చిపోయినట్టే. ఆ పొరపాటు చేయకండి. దయచేసి నేర్చుకోండి. మీ ఫ్యూచర్ బాగుండాలంటే ఇంగ్లీష్లో ఎక్స్పర్టీస్ పెంచుకోండి. ఎక్స్పర్టీస్ పెంచుకోవడంతో పాటుగా ప్రపంచం ఎంత ముందుకు వెళుతుందో చూస్తున్నారు కదా. కేవలం ఓన్లీ తెలివితేటలే కదమ్మా, కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు భాష మీద, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, 10 మందిలో నేను ధైర్యంగా మాట్లాడగలను అని. మీ భావాన్ని ఎక్స్పర్తాలంటే మీకు లాంగ్వేజ్ అవసరం. ఇంటర్నేషనల్ వేదికల్లో మీరు మాట్లాడాలంటే మీకు ఆ లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి. మిమ్మల్ని మీరు బాగా ప్రజెంట్ చేసుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. తప్పకుండా సార్ అది నేర్పుతారు, నాకు తెలుసు. నేను ఇక్కడ ఈ స్కూల్ నుంచి వెళ్ళిన వాడిని. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. స్టేజ్ ఫియర్ పవర్. ఇప్పటికీ నాకు స్టేజ్ ఫియర్ ఉంది సార్. మీరు అబ్జర్వ్ చేస్తే నా చేయి వణుకుతూ ఉంటుంది. ఇది పోవాలి అంటే మీరు ఇవన్నీ ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. పబ్లిక్ని అడ్రస్ చేయడంలో భయపడకూడదు. అది ఎప్పుడు వస్తుంది ఆ కాన్ఫిడెన్స్? మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు. మీ మీద మీకు నమ్మకం ఎప్పుడు వస్తుంది? మీరు నిజాయితీగా ఉన్నప్పుడు, మీకు భాష మీద పట్టున్నప్పుడు, ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా సరే. సో కాబట్టి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫ్రీగా మాట్లాడండి. మీరు బాగా వ్యక్తపరిస్తే ఎదుటివాడికి అర్థమవుతుంది, మీకు గుర్తింపు వస్తుంది. ఒక వ్యక్తి 100 మార్కులు వచ్చిన వాడు ఉంటాడు, వాడికి మాట్లాడడం చేత కాదు, తన స్కిల్స్ని ప్రజెంట్ చేసుకోలేడు. యూజ్ ఏముంది? తనకి యూజ్ లేదు, సమాజానికి యూజ్ లేదు. సో మనల్ని అనుసంధానపరిచేది ఏంటి? భాష. ఆ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, అది బాగా నేర్చుకోవాలి, ఎక్స్పర్టీస్ పెంచుకోవాలి. దయచేసి ఇంకంతకు మించి చెప్పండి సార్, మాట్లాడుతూనే ఉంటాను. పోరాడి బ్రిటిష్ వాడిని ఈ దేశం నుంచి తరిమికొట్టారు. ఇప్పుడు ఆనాడు వాళ్ళు ఏమైతే కోరుకుంటూ, ఏది కావాలని కోరుకుంటూ అంతటి త్యాగాల్ని, అంత ధైర్య సాహసాలని చూపి త్యాగాలు చేశారో, ఆ త్యాగాలని మనం పరిపుష్టం చేయటం కోసం, ఆ త్యాగాలకు వస్తురూపం కల్పించడం కోసం మనం ఇవాళ రోజున పనిచేయాల్సిన అవసరం ఉంది. మనమంతా కలిసి ఇవాళ రోజున ఆ మహానుభావుల యొక్క త్యాగాన్ని గుర్తు తెచ్చుకుంటూ మన దేశాన్ని సుందర భారతదేశంగా తీర్చిదిద్దుకోవటంలో మనమంతా ఐక్యంగా, సమైక్యంగా కలిసి మెలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది, కులాలకు మతాలకు అతీతంగా. అందుకనే మనం ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న సాంఘిక జన సముదాయాలన్నీ కలిసి ఏ విధంగా ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టడంలో ఎలా కృషి చేశారనే అంశాన్ని తెలుసుకోవడం కోసమే ఎవరి గురించి అయితే విస్మరించబడిందో, ఎవరి గురించి అయితే మన పాఠ్యగ్రంథాల్లో కానీ మనకు కానీ తెలియని విషయాలు ఉన్నాయో అటువంటి విషయాలు తెలియజేయడం కోసమే నేను ఈ స్వాతంత్రోద్యమంలో ఈ విస్మరించబడినటువంటి ముస్లిం యోధుల యొక్క చరిత్రల్ని రాయటానికి పూనుకొని గత 25 ఏళ్ళ నుంచి ఒక 25 పుస్తకాలు రాశా. ఇంకా ఆ విషయాలు ఆ జోలి కాకుండా మనం తెలుగు వాళ్ళుగా, తెలుగు గడ్డ మీద నివసిస్తున్నటువంటి మన వాళ్ళం అందరం తెలుగు వాళ్ళమే. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ గడ్డ మీద నివసిస్తున్నటువంటి ప్రతి వాడు తెలుగు బిడ్డడే, తెలుగువాడే.